నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. కొంచెం టూర్లో ఉండడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వీడియో చేయాల్సి వస్తుంది. ఈ వీడియో ఏంటంటే, రోజా గారు మంత్రిగా పనిచేశారు, పర్యాటక శాఖ మంత్రిగా తన శాఖను నిర్వర్తించారు. కానీ ఆమెకు పూర్తి స్థాయిలో ఇంకా అంటే పరిపాలనా వ్యవహారాల మీద కానీ, అడుగుతున్న ప్రశ్నల మీద కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఆమె సన్నద్ధత కానీ, ఆమె యొక్క క్రెడిబిలిటీ కానీ, ఆవిడ యొక్క పద్ధతి కానీ మారినట్లయితే కనిపించడం లేదు. అదే పద్ధతిలో, అదే మోస ధోరణిలో ఎదుటి వాళ్ళ మీద నోరేసుకు పడిపోవడం, లేకపోతే ఎదుటి వాళ్ళ తప్పులను ఏదో భూతద్దం పెట్టి చూపాలి అని భావించడమే. అంటే భూతద్దం పెట్టి చూపించడం రాదు వీళ్ళకి, కేవలం అనుకోవడమే. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమయ్యారు వైసీపీ పాలనలో. అసలు వాళ్ళ గురించి సమీక్షించింది లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా కనుక్కున్నది లేదు ఈ ప్రభుత్వం. అందులోనూ వాళ్ళ ప్రతి ఇంట్లో క్లోజ్ మానిటరింగ్ వల్ల, అప్పట్లో వైసీపీ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ కానివ్వండి, ఇతరత్ర పద్ధతుల్లో క్లోజ్ మానిటరింగ్ వల్ల ఆడబిడ్డలు అదృశ్యం అవడానికి అదొక కారణం అవుతోంది. దీని మీద కనీసం సమీక్ష కూడా లేదు ముఖ్యమంత్రి గారు అని అయితే క్లియర్ కట్గా చెప్పారు. దాన్ని రోజా గారు తన ట్విట్టర్ అకౌంట్లో ఏమని చెప్పారంటే, అంటే అనిత గారు శాసనసభలో ముగ్గురు శాసనసభ్యులు అసలు వైసీపీ పాలన ఎంతమంది మహిళలు అదృశ్యమయ్యారు, ఆడబిడ్డలు అదృశ్యమయ్యారు అనే క్వశ్చన్ వేయగా రిటర్న్గా అంటే రాతపూర్వకంగా ఇచ్చిన ఆన్సర్లో హోంమంత్రి అనిత గారు అయితే కీలకమైన విషయాలైతే వెల్లడించారు. ఈ విషయాన్ని రోజా గారు భూతత్వంలో పెట్టి చూపించాలని తాపత్రయపడుతూ బొక్కబోర్లా పడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, వైసీపీ పాలనలో 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమయ్యారు అని. కానీ అనిత గారు ఏం చెప్పారో తెలుసా? రిటర్న్గా రాసిచ్చిన మొత్తం పేపర్లో 78,189 మంది, అంటే 78,189 మంది ఆడబిడ్డలు అదృశ్యమయ్యారు. దీని మీద 5 సంవత్సరాల్లో రిపోర్టు అంటే కేసుల వరకు వెళ్ళాయి, కేసులు కూడా రిపోర్ట్ అయ్యాయి. 78,189 అంటే ఇంతమంది ఆడబిడ్డలు అదృశ్యమయ్యారు సార్. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్షర సత్యం. అంటే 30,000 మంది అన్నారు, ఇంకా ఎక్కువగా ఉంది ఈ సంఖ్య, 78,000 వరకు ఉంది. దీనిలో 18 ఏళ్ల లోపు మహిళలు లేదా యువతులు, అంటే మహిళలు అంటే పెళ్ళైన వాళ్ళు, లేకపోతే యువతులు అంటే కాలేజ్ చదువుకున్న వాళ్ళు, వీళ్ళు 54,122 మంది. చూడండి ఎంత పెద్ద లెక్క. 54,122 మంది 18 ఏళ్ల లోపు ఉన్న మహిళలు లేదా యువతులు అదృశ్యమైపోయారు. దీనిలో కేవలం యువత మాత్రమే, అంటే చదువుకున్న యువత మాత్రమే అయితే కేవలం 16,366 మంది అదృశ్యమయ్యారు అనే విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇదే చెప్పారు. కానీ రోజా గారు ఏమంటున్నారు తెలుసా? మా మహిళల అక్రమ రవాణా అంటే ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలో కేవలం 34 మంది మాత్రమే కేసులు నమోదైనవి. మొత్తం 5 ఏళ్ల కాలంలో 34 మాత్రమే కేసులు నమోదైనవి. 46 మంది బాధితులను అయితే మేము రక్షించామని చెప్తున్నారు. అసలు ఉమెన్ ట్రాఫికింగ్కి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి అసలు ఎక్కడైనా అసలు పొంతనుందా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు రోజా గారు అర్థం చేసుకోవాలి. అదృశ్యం అయిపోయారు పిల్లలు, యువతులు అదృశ్యం అయిపోతున్నారు. దీనికి ఒక వ్యవస్థగా వాలంటీర్ వ్యవస్థలో కొంతమంది ఉన్న యువకులు కానీ ఇతరత్ర పద్ధతుల్లో ఆ సమాచారం బయటకు వెళ్ళడం వల్ల యువతులు అదృశ్యం అయిపోతున్నారేమో, దానికి ఎక్కడైనా లింకప్ ఉందేమో అని అయితే ఆయన క్లియర్ కట్గా ఎన్నికల ప్రచారాల్లో చెప్పారు. సో దీన్ని రోజా గారు ఎక్కడా కోట్ చేయకుండా కేవలం మహిళల అక్రమ రవాణా కేసులు మాత్రమే తీసుకొని 34 కేసులు మాత్రం రిజిస్టర్ అయినాయి, 46 మందిని మాత్రం మేము రక్షించామని చెప్పడం అంటే చాలా అసమర్థపు చర్య. ఇది ఎందుకు అసమర్థపు చర్య అని నేను మాట్లాడుతున్నానంటే, మా మహిళల అదృశ్యం అయితే కేవలం ఉమెన్ ట్రాఫికింగ్ ఒకటే కాదు, చాలా విషయాలు వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తాయి, లేకపోతే ఇతరత్ర విషయాలు వాళ్ళని ప్రభావితం చేస్తాయి. కేవలం ప్రేమ వ్యవహారాలే కావచ్చు, లేకపోతే ఇతరత్ర వ్యవహారాల్లో వాళ్ళని తీసుకెళ్ళిపోయి వ్యభిచార గృహాలకు అమ్మేయడం కావచ్చు, అవయవ వ్యాపారం కావచ్చు, చాలా విషయాలు ఉంటాయి. వీటన్నిటికీ మూలాలు వెతకాలి. అంతేగాని కేవలం మేము ఉమెన్ ట్రాఫికింగ్లో 34 కేసులు మాత్రమే నమోదు చేస్తాం, 46 మందిని రక్షించామని పిచ్చికోతలో పొంతలేని మాటలు మాట్లాడడం వల్ల వైసీపీకి మరింత నష్టం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్షరాల నిజం. దానికి మీరు ఏం చేశారు అన్నది కూడా మీరు పూర్తిగా దీని మీద అయితే దృష్టి పెట్టాలి, లేకపోతే దీని మీద సమీక్షించుకోవాలి. ముఖ్యమంత్రి గారు తన 5 ఏళ్ల కాలంలో ఇంతమంది 78,000 మంది అదృశ్యం అయితే కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. 13 ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్లు ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో. అప్పట్లో 13 జిల్లాలు సంయుక్త జిల్లాలు. 13 ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్లో కేవలం 34 కేసులు మాత్రమే పెట్టాం, మేము 46 మందిని మాత్రమే కాపాడామని చెప్పుకోవడమే ఒక రకంగా సిగ్గుచేటు.
అంత తక్కువ మందిని ఎలా మీరు కాపాడారు? 13 యూనిట్లలో కనీసం 5 ఏళ్ల కాలం 2 అంటే సగటున 2 కేసులు నమోదు చేశారా మీరు? ఈ పెద్ద యూనిట్ వాళ్ళకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, వాళ్ళకు ఒక సిబ్బంది ఉంటారు ప్రత్యేకంగా, వాళ్ళు కేవలం ఒక్కొక్క స్టేషన్లో సగటున 2 కేసులు మాత్రం నమోదు చేశారా? ఎన్ని ఉమెన్ ట్రాఫికింగ్ కేసులు జరుగుతున్నాయి? అసలు ఉమెన్ ట్రాఫికింగ్ కేసు ఎలా పెడతారంటే ఫస్ట్ ఎవరైనా ఒక ఆమెను ఎవరైనా మోసం చేయడమో, దుబాయ్ తీసుకెళ్తానని మోసం చేయడమో, తర్వాత వాళ్ళు తిరిగి రావడమో, ఇక్కడ కేసు నమోదు చేయడంతో ఆ కేసును ఉమెన్ ట్రాఫికింగ్గా పెడతారు. అది రోజా గారు తెలుసుకోవాలి. అసలు చట్టంలో ఎలా పెడతారు కేసులు, ఏం పెడతారు కేసులు అనేది తెలుసుకోకుండా ఇష్టానుసారం లెక్కలను చూసి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తప్పు, లేకపోతే కావాలని అధికారం కోసం తాపత్రయపడుతూ దొంగ లెక్కలు చెప్పారని చెప్పడం మీ అవివేకానికి నిదర్శనం అయితే నేను చెప్తున్నాను ఒక జర్నలిస్ట్గా. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటని తెలుసు కాబట్టి అవన్నీ పూర్తిగా బేరీజ్ వేసుకొని రోజా గారు మాట్లాడితే బాగుంటుంది తప్ప ఇష్టానుసారం మాట్లాడితే వాళ్ళ పరువైపోతుందని అయితే నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.